ప్రైజ్ ద లార్డ్. యోసేపు యొక్క భార్య అయిన అసేనతు గూర్చి పూర్తిగా తెలుసుకుందాము. అసేనతు బైబిల్ పుస్తకంలో ప్రధానంగా యోసేపు భార్యగా ప్రస్తావించబడింది. ఆమె పేరు ఉద్భవం ఈజిప్ట్ నుండి వచ్చిందని మనకందరికీ తెలుసు. అసేనతు ఈజిప్టు రాజైన ఫరో ద్వారా యోసేపుకు ఇవ్వబడింది. ఫరో కలలను అర్థం చేసుకున్నందుకు గాను యోసేపును ఈజిప్ట్ యొక్క రెండవ ప్రధాన వ్యక్తిగా చేశారు. ఆదికాండము 41:45 ప్రకారము యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు అసేనతును ఇచ్చి పెళ్లి చేశాను. అసేనతుని మనము చూసినట్లయితే అసేనతు పేరు మరియు వంశం, తర్వాత పెళ్లి, సంతానము, అలాగే భావనాత్మకమైన మన యొక్క దృష్టికోణములో చూసినట్లయితే మొదటిగా అసేనతు ఈజిప్టులోని ఓను అంటే హెలియోపోలిస్ నగరానికి చెందిన ఒక పూజారి. వీళ్ళు దేన్ని పూజిస్తే సూర్యదేవుని పూజిస్తారు. ఈ యొక్క నగరానికి చెందిన పూజారి పేరు బైబిల్లోనే క్లియర్గా ఉంది, పోతీఫెర. ఈ అసేనతు పోతీఫెర యొక్క కుమార్తెగా ఇక్కడ పేర్కొనబడింది. ఇక్కడ చూసినట్లయితే పోతీఫెర ఎవరిని ప్రార్థిస్తున్నాడు? సూర్యదేవుణ్ణి. ఈ సూర్యుడిని ప్రార్థించే పోతీఫెర యొక్క కుమార్తె అసేనతు. అంటే ఈ యొక్క అసేనతు పోతీఫెరకు తన యొక్క సేవలో ఆ సూర్యుడిని ధ్యానించడంలోనూ పూజించడంలో కానీ తన యొక్క తండ్రికి ఎంతో సహకారము చేసినట్లుగా కనబడుతుంది. కానీ పెండ్లి తర్వాత అంటే యోసేపుకు అసేనతును వివాహం చేసిన తరువాత యోసేపు సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తరువాత చూసినట్లయితే ఈ యొక్క అసేనతు అనేక విషయాలలో మార్పుని పొందినట్లుగా మనము గ్రహిస్తాము. ఎలాగంటే వారికి పిల్లలు కలిగినారు. వాళ్ళకి పెట్టిన పేర్లు అంటే యోసేపుకు కానీ అసేనతు కానీ వారిద్దరికి కలిపి 2 కుమారులు పుట్టినారు. బైబిల్లో అంతకు మించి 2 కుమారులని చెప్పింది కానీ దానికి మీద ఏమీ చెప్పలేదు. మొదటి సంతానము యోసేపుకు మనస్సే. ఈ యొక్క మనస్సే చూసినట్లయితే మొదటి కుమారుడు యోసేపు తన మొదటి కుమారుడికి మనస్సే అనే పేరు పెట్టాడు. దాని అర్థం దేవుడు నా బాధను మరిపించెను. ఆదికాండము 41:51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అంటే ఇవి చూసినట్లయితే మనము యోసేపుకు ఫరో చెప్పిన కళ నుండి 7 సంవత్సరాలు ఫరో యోసేపును తన యొక్క రాజ్యములో ఉన్న సమస్తమైన శాలల మీద అంటే పంటల మీద అధిపతిగా చేసి సమస్తమును ధాన్యాలను కూర్చుచున్నప్పుడు ఈ యొక్క కరువుకు ముందే వీళ్ళిద్దరూ పుట్టి ఉన్నారని మనకిక్కడ తెలుస్తుంది. అలాగనే ఆ యొక్క 7 సంవత్సరాల తర్వాతనే ఎవరో వచ్చారు. ఆ కరువు కాలంలోనే యోసేపు దగ్గరకు తన యొక్క అన్నదమ్ములు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఇక్కడ చూసామంటే మనము అసేనతు ఇక్కడ మనం పెద్ద పాత్ర పోషించడం లేదు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే యోసేపును వివాహము చేసుకున్న తర్వాత అసేనతు యోసేపు యొక్క విశ్వాసాన్ని స్వీకరించి ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలకి పేర్లు పెడతారు, అది మనకు అందరికీ తెలుసు. కానీ యోసేపు తనకు పుట్టిన 2 పిల్లలకు ఏం పేర్లు పెట్టారు? హెబ్రీ భాషలోని పేర్లు పెట్టారు. ఒకరికి మనష్షే, ఇంకొకరికి ఎఫ్రాయిం అని. తను అన్య దేశంలో ఉన్నప్పటికీ, తను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ అన్య స్త్రీని తన మార్గములో నడిపించి తను ఆ అన్యశ్రీని మార్చి మన యొక్క ప్రభువు దేవుడైన యెహోవా యొక్క
నామమునకు ఆవిడ ప్రార్థించినట్లుగా చేసి వారికి పుట్టిన 2 కుమారులకు మనష్షే, ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగనే మనము కూడా ఒకవేళ మనము అన్యులలో క్రైస్తవులైన మనము అన్యులలో పెండ్లి చేసుకున్నప్పుడు, ఒక పెండ్లికి ఇచ్చినప్పుడు వారిని మన యొక్క మార్గంలో, అంటే క్రైస్తవం అనేది ఒక మతము కాదు, మనము బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు, ఇది ఒక మార్గము. అంటే దేవుని యొద్దకు వెళ్ళటకు చాలా సులభమైన మార్గమే ఈ క్రైస్తవ్యం. మనము పెళ్లి చేసుకున్న భార్యను కానీ భర్తను కానీ మన మార్గంలో తీసుకొని వచ్చి మన బోధలలో వారిని నిలకడగా నుండి వారిని మన యొక్క మార్గంలో నడిపించినట్లయితే మన యొక్క సంతానము దేవుని సన్నిధిలో ఎంతో అభివృద్ధి పొందుతుంది. ఎక్కడ చూసామంటే మనష్షే, ఎఫ్రాయిము ఇద్దరు మనకి ఆది కాండములో 50వ అధ్యాయములో చూసినట్లయితే యాకోబు తన యొక్క 12 గోత్రములు, అంటే తన యొక్క 12 మంది పిల్లలలో వీళ్ళని కూడా లెక్కించినట్లు మనకు తెలుస్తుంది. ఎక్కడ చూసినట్లయితే ఎక్కడంటే ఆది కాండము 48వ అధ్యాయములో, ఇదిగో నీ కుమారుడైన యోసేపు, 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆది కాండము 48వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడిన. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఆ తర్వాత చూసినట్లయితే, ఇదిగో నేను ఐగుప్తునకు, 6వ వచనంలో, ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. అంటే ఇక్కడ రూబేను షిమ్యోను వారు ఎలాగుననో అలాగనే యోసేపుకు పుట్టిన తన యొక్క 2 పిల్లలు ఎవరెవరు? ఎఫ్రాయిము, మనష్షే. అసలు పుట్టింది మనష్షే మొదట, తర్వాత ఎఫ్రాయిము. కానీ యాకోబు ఎఫ్రాయిమును ముందుంచి మనష్షేను 2వ వానిగా చేశాడనమాట. ఇక్కడ చూసినట్లయితే వారిని దీవించడంలో కూడా ఎలాగ చేసినాడంటే, వారు దీవించినప్పుడు కూడా ఎఫ్రాయిముని ముందుంచి ఆ తరువాత మనష్షేను పెట్టినాడు. అంటే ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని పెట్టి, మనష్షే తల మీద తన ఎడమ చేతిని పెట్టి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు మనము చూసినట్లయితే ఇది ఎలాగ అయింది? యోసేపు చూసినట్లయితే యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యోసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. కానీ యోసేపును దాటి మనష్షే, ఎఫ్రాయిములు తమ 12 గోత్రముల వరుసన మనకు కనబడుతున్నది. అందువల్లనే మనము ఒకవేళ అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టును ఇట్ను, కానీ వారిని మన యొక్క క్రీస్తు మార్గములో మన యొక్క బైబిల్ ప్రకారముగా అనుదినము వారితో మనము మాట్లాడి వారిని నడిపించి ప్రభు యేసు నామములో వారిని తీసుకుని వచ్చినప్పుడు మనకు పుట్టిన పిల్లలకు కూడా ఆశీర్వాదం అనేది కలుగుద్ది. ఇది మనము ఈ యొక్క అసీనత గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. తను పెండ్లి కాక ముందు వరకు తను ఎన్ని దేవతలను వేడుకునను, పెండ్లి అయిన తర్వాత తన భర్త చెప్పినట్లు ఆ యొక్క పరలోక దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లుగా మనకు ఈ యొక్క వచనముల ప్రకారం తెలుస్తుంది. అలాగనే మనము కూడా ఇంతకుముందు ఎన్ని చేసినను మనము ఇప్పుడు ఈ యొక్క స్థితిలో మనలను పిలిచిన మన దేవుడైన యేసయ్యకు, మన కొరకు రక్తం చిందించిన ప్రభు యేసును ముందు పెట్టుకొని ఆయనతో మనస్ఫూర్తిగా మనము
ఐక్యమత్యమ కలిగి ఉండినట్ల. అంటే యేసు యూదుడు, మనము అన్యులము, మనం పెండ్లి కుమార్తెలము, మనము వెళ్ళు సంఘము పెండ్లి కుమార్తె, ప్రభు యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని మనము ఎంతో తీవ్రముగా ప్రేమించి ఆయన అడుగు జాడలలో నడుచినప్పుడు ప్రభువు మన యొక్క సమస్తమైన కష్టాల నుంచి విడుదల కలిగిస్తాడు. ప్రభు యేసు మీ అందరికీ తోడై ఉండి సర్వదా మిమ్మును రక్షించి నడిపించునుగాక. ఆమేన్.